హలో ఫ్రెండ్స్. చాలామంది యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి అయితే ప్రిపేర్ అవుదాం అనుకుంటారు. బట్ వాళ్ళకి రైట్ స్ట్రాటజీ ఏంటి, ప్లాన్ ఏంటి, షెడ్యూల్ ఏంటి తెలియదు. అండ్ వాళ్ళకి ఎక్కడి మొదలుపెట్టాలి, ఎలా మొదలుపెట్టాలి, దీనికి సంబంధించిన సబ్జెక్ట్ ఏంటి, ఇలాంటివి ఏవి ఐడియా అయితే ఉండదు. కొంతమందికి డబ్బులుండి ఇన్‌స్టిట్యూట్‌లలో జాయిన్ అవుతారు. కొంతమందికి డబ్బులు లేక సెల్ఫ్ స్టడీ అంటే ఓన్‌గా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. మరి ఈ ఓన్‌గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. మరి ఈ ఓన్‌గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళకి మన ఛానల్‌లో మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి? ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? దాని ట్రెండ్ ఏంటి? క్వెషన్ పేపర్ అనాలిసిస్ ఏంటి? ఇలాంటివన్నీ వీడియోస్ మన ఛానల్‌లో అయితే ఉన్నాయి. సో, ఎర్లీ స్టేజెస్‌లో కాంపిటీటివ్ ఫీల్డ్‌లో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. మరి అలా సర్వైవ్ అవుతూ ముందుకు వెళ్ళాలంటే రైట్ స్ట్రాటజీ, రైట్ ప్లాన్ అండ్ రైట్ డెసిషన్ ఉండాలి. ఇలాంటివి ఉన్నప్పుడే మన ప్రిపరేషన్ అయితే ముందుకు వెళ్తుంది. మరి మన ఛానల్‌లో మెయిన్‌గా యూపీఎస్సీకి సంబంధించిన సిలబస్‌ని పర్ఫెక్ట్‌గా డీకోడ్ చేసి పెట్టాను. ఆ సిలబస్ డీకోడ్ వీడియో చూస్తే మీకు యూపీఎస్సీ అంటే ఏంటో అర్థమవుతుంది. అండ్ ఆ వీడియోలో సిలబస్‌ని చూస్తే మీకే అర్థమవుతుంది. యూపీఎస్సీ టఫ్ ఉంటుందా? ఈజీ ఉంటుందా? అని చెప్పి. అండ్ ఇంకా సెల్ఫ్‌గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మన ఛానల్‌లో ఫ్రీ రిసోర్సెస్ ఎక్కడ దొరుకుతాయో వాటిపైన డీటెయిల్‌గా అయితే ఒక వీడియో చేశాను. ఇక్కడ ఫ్రీ రిసోర్సెస్ అంటే జస్ట్ పోర్టల్ మెన్షన్ చేసి వెళ్ళిపోవడం కాదు. ఏ సబ్జెక్ట్‌కి ఎలాంటి ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయి, ఎక్కడున్నాయి అండ్ వాటిని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలో అన్నీ డీటెయిల్‌గా మెన్షన్ చేశాను మన వీడియోస్‌లో. పాలిటీ, హిస్టరీ, ఎకనామిక్, కరెంట్ అఫైర్స్ ఇలాంటివన్నీ ఫ్రీ రిసోర్స్ ఎక్కడ దొరుకుతాయి అన్నీ కూడా డీటెయిల్‌గా మన ఛానల్‌లో అయితే మెన్షన్ చేశాను. ఇక సిలబస్ డీకోడింగ్ విషయానికి వస్తే మాత్రం నా 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌ని యూజ్ చేసి పర్ఫెక్ట్‌గా సిలబస్‌ని అయితే డీకోడ్ చేశాను. అండ్ సిలబస్ డీకోడింగ్ ఒకటే కాదు. క్వెషన్ ట్రెండ్ అనాలిసిస్ ఎలా ఉంటుందో కూడా చూపిచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ జియోగ్రఫీ తీసుకుంటే జియోగ్రఫీలో 6 క్వెషన్స్ ఎలా వచ్చాయి, ఎక్కడినుంచెలొచ్చాయి, ఎందుకొచ్చాయి ఇలాంటివన్నీ ఆ వీడియోలో డిస్కస్ చేశాను. అండ్ ఉన్న క్వెషన్‌నే డిఫరెంట్ మేనర్‌లో ఎలా అడుగుతున్నాడో కూడా నేను మెన్షన్ చేసి చూపిచ్చా. జస్ట్ మనకి ఎగ్జామ్ సిలబస్ అండ్ ప్యాటర్న్ తెలిస్తే సరిపోదు. మన ఎగ్జామ్ ట్రెండ్ అంటే ఎగ్జామ్‌లో ఎలాంటి టాపిక్స్ అడుగుతున్నాడు, క్వెషన్ ఏ విధంగా ఉంటుందో తెలవాలి. ఇవన్నీ తెలిసినప్పుడే మన ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది రైట్ ట్రాక్‌లో ఉంటుంది. అండ్ ఇవే కాకుండా మన ఛానల్‌లో ఎగ్జామ్‌కి సంబంధించిన కీ టర్మ్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. డెఫినిట్‌గా 100% మీకైతే అవి నచ్చుతాయి. ఒకసారి అయితే మన ఛానల్‌ని విజిట్ చేసి ఆ వీడియోస్ చూడండి. నచ్చితే మాత్రమే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అండ్ డైలీ కరెంట్ అప్డేట్స్ కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను మన ఛానల్‌లో.